హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు పాలక్ పన్నీర్ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందామా? మరి దీనికోసం ఒక కట్ట పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి కదా. పాలకూరను కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ నేను 1/2 kg వరకు తీసుకున్నాను ఒక పాలకూర కట్టకి. ఫ్లేవర్ కోసం కడా మసాలా, అందులో కొంచెం దాల్చిన కూడా వేశాను. దాంతో నానబెట్టిన జీడిపప్పు, అల్లం తెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, టమాటాలు. దీని తర్వాత గ్యాస్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కడా మసాలా వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొంచెం ఉల్లిపాయ, ఎండుమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. అందులోనే అల్లం తెల్లుల్లి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. కొంచెం నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా మనం టమాటాలు పచ్చివాసన పోయినంత వరకు వేయించి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులోనే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 minutes వేగిన తర్వాత గ్యాస్ బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి వేయించాలి. అందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పాలకూర పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. వేగిన తర్వాత చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి. గ్యాస్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అందులోనే మనం ముందుగా పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే 3 పచ్చిమిర్చి, కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేగుతుండగా అందులో తగినంత ఉప్పు, మీకు స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఫ్రై అయిందన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా 5 minutes మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా ఆయిల్ తేలింది అంటే పూర్తిగా ఫ్రై అయినట్టు. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి కలుపుకోవాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత అందులో గరం మసాలా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెడీ. రైస్ లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.